ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మోచిగల్లిలో గల మోచి సంఘ భవనంలో V3 న్యూస్ ఛానల్ 2021 కొత్త సంవత్సరం క్యాలెండర్ను మోచి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ మోచి సంఘం ప్రతినిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ మాట్లాడుతూ సమాజ రుగ్మతలను రూపమాపడంలో అక్షరం విలువ ఎంతైనా ఉన్నదని, నవ సమాజ నిర్మాణంలో ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర ఎంతో ఉందని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు జరిగే సంఘటనలు యథాతథంగా చూపిస్తూ భావితరాలకు మార్గదర్శకం కావాలని V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణకు, ఆదిలాబాద్ జిల్లా స్టాఫర్ సాయన్నకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోచి సంఘం జిల్లా అధ్యక్షులు బైరి సాయన్న, జిల్లా కోశాధికారి గణేష్, ఉపాధ్యక్షులు కావల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మోచి సంఘ భవనంలో V3 న్యూస్ ఛానల్ రాష్ట్ర చైర్మన్ కాసం సత్యనారాయణ, అలాగే ఆదిలాబాద్ స్టాఫ్ రిపోర్టర్ సాయన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మోచి సంఘంలో 2021 కాలసూచికను మరి సభ్యుల సమక్షంలో విడుదల చేయడం జరిగింది. ఈరోజు సమాజంలో పత్రికల పాత్ర చాలా విలువైంది. సమాజ రుగ్మతలను రూపుమాపడంలో పత్రిక చాలా కీలక పాత్ర వహిస్తుందని, ఏ సంఘటన జరిగినా చెడు మీద మంచిని చేయించడానికి పత్రిక ఎప్పటికప్పుడు తనదైన శైలిలో పనిచేస్తూ మరి ప్రపంచానికి కావలసిన సమాచారాన్ని ముందుస్తుంది. ఈ నేపథ్యంలో పత్రిక ఛానల్ వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ 2021లో పత్రిక విలువలు, అలాగే వారు చేస్తున్న మంచి కార్యక్రమాలు కూడా ఈ పత్రిక ద్వారా సమాజానికి మేలుకొలుపు కావాలని చెప్పేసి, మరి ముఖ్యంగా మోచి సంక్షేమ సభ్యులు సకాలంలో వచ్చి పత్రికను విడుదల చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుస్తూ, సమాజంలో పత్రికల విలువలు కూడా చాలా గొప్పదని, పత్రికల ద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి పత్రికల్ని కూడా ఓవైపు సమాజంలో విలువల కోసం మరి వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పత్రికలు కూడా మరి రేపు సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా శూన్యంగా ఈరోజు కళ్ళ కట్టినట్లు మనం ముందు వస్తున్నారు కాబట్టి మరి పత్రిక వారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మరి ఈరోజు మోచి సంక్షేమ సంఘ భవనంలో మరి 2021 నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి మరి V3 న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి నేడు సమాజంలో కీలకంగా సమాజ హితం కోసం ఒక అక్షర రూపంలో పనిచేస్తున్నటువంటి ఈరోజు మీడియా అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర భూమిక పోషిస్తుంది. మరి సమాజంలో ఉన్నటువంటి ఒక రుగ్మతలను రూపమాపే విధంగా మెసేజ్ ఇస్తూ భవిష్యత్తులో మీడియా యొక్క పాత్ర ఈరోజు చాలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో యొక్క V3 న్యూస్ అనేది మరి మంచి పేరు ప్రఖ్యాత తెచ్చుకొని సమాజ హితం కోసం మేము సైతం అంటూ మరి V3 న్యూస్ ముందుకు వచ్చినందుకు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు.